Absorption of digested food. Absorption is the process by which the end products of digestion. ఓకే, మనకు డైజెషన్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. అబ్జార్ప్షన్ అనేది ఒక ప్రాసెస్. ఇది ఏంటంటే డైజెషన్ నుంచి వచ్చిన ఎండ్ ప్రోడక్ట్స్ అనే దానిని పాసెస్ త్రూ ద ఇంటెస్టైనల్ మ్యూకోసా. ఇంటెస్టైన్ యొక్క మ్యూకోసా, ఓకే, పాస్ త్రూ ద ఇంటెస్టైనల్ మ్యూకోసా. అది కూడా ఇంటూ ద బ్లడ్ అండ్ లింఫ్. బ్లడ్ లింఫ్ రెండు ఒకటే, లింఫ్లోకి పంపిస్తుంది అన్నమాట. మరి ఇది ఎవరు క్యారీ చేస్తారు అంటే ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అయినా కావచ్చు, యాక్టివ్ లేకుంటే దీనికి ఇంకో పేరు ప్యాసివ్ మెకానిజం అయినా కావచ్చు, యాక్టివ్ ఆర్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అయినా కావచ్చు. ఓకే, ప్యాసివ్ కావచ్చు, యాక్టివ్ ఆర్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అయినా కావచ్చు. మోనోసాకరైడ్స్కి మనం ఏమనుకున్నామంటే గ్లూకోజు, గెలాక్టోజ్ అన్నాం. ఇవి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే సెల్లేకి అంటే విల్లయ్య యొక్క సెల్లేకి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే త్రూ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ ఏటీపీ శక్తి ఉపయోగపడుతుంది. శక్తి ద్వారా లోపలికి పంపిస్తుంది అన్నమాట. త్రూ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కపుల్డ్ విత్ సోడియం అయాన్స్ ఫ్రమ్ దేర్ ఇన్ టు ద బ్లడ్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. అక్కడ నుంచి బ్లడ్లోకి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా పంపిస్తున్నమాట. సబ్స్టాన్సెస్ ఫ్రక్టోజ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఎక్కువ వస్తుంది. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఎక్కువ వస్తుంది. ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెకానిజం అన్న తర్వాత యాక్టివ్ అంటే ఏటీపీ ఖర్చు అవుతుంది అన్నమాట. ఇక్కడ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఫ్రక్టోజ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, రైట్. చూడండి, ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ ఇప్థీలియల్ సెల్స్. గుర్తుపెట్టుకోండి, ఇంటెస్టైనల్ ఇప్థీలియల్ సెల్స్ ఎక్కువ వాడుతున్నారు అంటే ఇప్థీలియల్ సెల్స్లోనే మనకు అబ్జర్ప్షన్ జరిగింది అనమాట. ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ ఇప్థీలియల్ సెల్స్ ఇట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద బ్లడ్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఓకే, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటరు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆస్మోటిక్ గ్రేడియంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే అమైనో యాసిడ్స్ అనేటివి ఆర్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్. చూడండి, ఇక్కడ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, దీనికి ఇంకో పేరు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లేదా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ విత్ సోడియం అయాన్స్. అమైనో యాసిడ్స్ ఆర్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ amino acids are actively transported or by secondary active transport with sodium ions, and from there they enter the blood capillaries by facilitated diffusion. ఓకే, మనకు ఫ్యాటీ యాసిడ్స్, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా ఇంటెస్టైనల్ ఇప్థీలియల్ సెల్లోకి వెళ్తాయి మరియు బ్లడ్ క్యాపిల్లరీస్కి వెళ్తాయి అన్నమాట. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ diffuses into the intestinal epithelium cells and blood capillaries. ఇది అర్థం కాదని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. కొవ్వు పదార్థాలు షార్ట్ చైన్ అనుకో బాడీ తీసుకుంటుంది. మరి లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, కొవ్వు పదార్థాలు లాంగ్ చైన్, ఇవి కానీ గ్లిజరాల్ కానీ ఇవి వాటర్లో కరగవు అనమాట. కరగనందుకు ఇవి బ్లడ్లోకి డైరెక్ట్గా తీసుకోవు. ఓకే, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ కెనాట్ బి అబ్జర్వ్ ఇన్ టు ది బ్లడ్ డైరెక్ట్లీ. సో దే ఆర్ ఫస్ట్. కాబట్టి ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్ ఫస్ట్ కొంచెం మోడిఫై చేయాలి. ఎలా అంటే స్మాల్ డ్రాప్లెట్స్, మిసైల్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి ఆల్రెడీ మేడం వీడియోలో భలే ఎక్స్టెంట్ చెప్పింది మిసైల్ గురించి. ఓకే, మిసైల్ గురించి ఇంగ్లీష్లోనే, ఫిజిక్స్ వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ఛానల్లోనే. దే ఆర్ ఫస్ట్ మోడిఫైడ్ ఇంటూ స్మాల్ డ్రాప్లెట్స్ కాల్డ్ మిసైల్. సో ఈ మిసైల్స్ ఎంటర్ ద ఇంటెస్టైనల్ మ్యూకోసా సెల్స్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. చూడండి, అన్ని చోట్ల ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ వచ్చింది. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అన్ని చోట్ల అదే వచ్చింది అనమాట. ఇన్ ద ఇంటెస్టైనల్ ఇప్థీలియల్ సెల్స్ they are formed into very small protein coated fat globules called the mylomicrons. These mylomicrons are transported into the lacteal. Okay, lacteal.
లాక్టియల్, దీనే లింఫ్ క్యాపిలరీస్ అన్నారు. సో లాక్టియల్ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఈ లాక్టియల్స్ ఇది దీంట్లోకి వెళ్తాయి అనమాట మనకు. ఓకే, దీంట్లోకి వెళ్తాయి లాక్టియల్స్. ఇక్కడ ఉంది చూసారా లాక్టియల్, దీంట్లోకి వెళ్తాయి. ఇవి ఎర్రగా ఉండేటివన్నీ మంచి రక్తము, ఇది చెడు రక్తము, ఆర్టరీ, వెయిన్స్, తర్వాత లాక్టియల్ ఉంటాయి. ఒక వెయిన్లు ఏమేమి విల్లైలు ఏముంటాయి అవి అనమాట ఈ లాక్టియల్లోకి వెళ్తాయి. ఓకే, బ్లడ్లోకి లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ పోవు కాబట్టి దీంట్లోకి వెళ్తాయి అనమాట అవి. They are first modified into small droplets called micelle which enter the intestinal mucosa cells by facilitated diffusion. In the intestinal epithelial cells, they are formed into very small protein-coated fat globules called the myelomicrons. These myelomicrons are transported into the lacteal lymph capillaries in the villi by exocytosis. చూడండి, ఎక్సోసైటస్ వల్ల ఈ మనం అనుకున్న మైలోమైక్రాన్స్ అనేటివి లోపలికి వెళ్తాయి. ఇక్కడ చూడు ఎక్సోసైటస్ ఎందుకు జరుగుతుంది అంటే దే కెనాట్ ఎంటర్ ద బ్లడ్ క్యాపిలరీస్ డ్యూ టు దేర్ సైజ్. పెద్ద సైజు చూడండి, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ పెద్ద ఉంటాయి కాబట్టి మాలిక్యూల్స్ వెళ్ళవు రక్తం లేక అనమాట. అందుకే ఇవి ఎక్సోసైటోసిస్ ద్వారా మనకు దీనిలోకి వెళ్తాయి. దీస్ మైక్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద లాక్టియల్ ఇన్ ద విల్లై బై ఎక్సోసైటోసిస్. ఈ సైలోమైక్రాన్స్ అనేటివి లాక్టియల్లోకి పోతున్నాయి అంటే ఆ లాక్టియల్ ఎక్కడ ఉన్నాయి, విలైలో ఉన్నాయి. లింఫ్ క్యాపిలరీస్ పోతున్నాయి అంటే ఏ పద్ధతి ద్వారా అంటే ఎక్సోసైటోసిస్. ఎందుకు పోతున్నాయి అంటే అవి పెద్ద సైజు ఉన్నాయని అర్థం. ద లింఫ్ వెజల్స్ అల్టిమేట్లీ రిలీజ్ లింఫ్ వెజల్స్ చిట్ట చివరికి ఏదైనా కానీ తనలోని అల్టిమేట్లీ రిలీజ్ చేస్తే అబ్జర్వ్డ్ సబ్స్టాన్సెస్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. లింఫ్ వెజల్స్ తనలోకి తీసుకున్న అబ్జర్వ్డ్ సబ్స్టెన్సెస్ను చిట్ట చివరికి బ్లడ్ స్ట్రీమ్లో కలపాల్సిందే త్రూ ద లెఫ్ట్ సబ్ క్లేవియల్ వెయిన్. ఇది ఇంపార్టెంట్ చూడండి, లెఫ్ట్ సబ్ క్లేవియల్ వెయిన్ ద్వారా త్రూ థొరాసిక్ డక్ట్ ద్వారా మనకు లింఫ్ వెజల్స్ అనేటివి తనలోకి తీసుకున్న అబ్జర్వ్డ్ సబ్స్టెన్సెస్ను ఎప్పటికైనా చివరికి బ్లడ్లో కలపాల్సిందే. అది దీస్ కైలోమైక్రాన్స్ని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఆర్ బ్రోకెన్ డౌన్ టు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. చూడండి, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. దీస్ కైలోమైక్రాన్స్ ది ట్రైసాకరైడ్స్ అంటారు, ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఆ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్. చూడండి, ఫ్యాటీ యాసిడ్లో రెండు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే వెళ్ళిపోతాయి బ్లడ్ క్యాపిలరీలోకి, కానీ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళవు అనమాట. ఓకే, నెక్స్ట్ these chylomicrons trisaccharides are broken down to fatty acids and glycerol by the action of enzyme lipoprotein lipase present in the endothelial walls and they diffuses into the adipocytes of the adipose tissue and liver for storage. ఓకే, చివరికి అవి కొవ్వు పదార్థాలుగా న్యూట్రల్ ఫ్యాట్, టిష్యూ ఫ్యాట్గా ఏర్పడతాయి. ఇక్కడ ఈ కథ అంతా అయిపోతే విటమిన్స్ ఆర్ జనరల్గా అబ్జర్వ్ అయ్యేది సింపుల్ డిఫ్యూజన్ ద్వారా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఉపయోగించినాడు, కానీ ఇక్కడ మాత్రం సింపుల్ డిఫ్యూజన్. విటమిన్స్ మన బాడీలో ఏ విధంగా లోపలికి తీసుకుంటాయి అంటే సింపుల్ డిఫ్యూజన్. విటమిన్ B12 ఈజ్ యాక్టివ్లీ రీఅబ్జర్వ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ది క్యాస్ట్రల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. Absorption of substances takes place in different parts of the alimentary canal, gut like mouth and stomach, intestine and large intestine. చిట్ట చివరికి మ్యాక్సిమం అబ్జర్ప్షన్ మాత్రం జరిగేది మాత్రం అంటే ఇది డైజెషన్ అంతా మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఆఫ్ ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ అంతా కరిగిపోతుంది కదా మనకు చిన్న పేగుల్లో. అప్పుడు మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంటెస్టైన్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఇంటెస్టైన్లోనే, ఎక్కడ జరగదు. ఓకే, అందుకే దీన్ని ఓ పదం అన్నారు, ప్రిన్సిపల్ ఆర్గాన్ ఫర్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏదంటే స్మాల్ ఇంటెస్టైన్. ఇక లాస్ట్ ఇదే మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఎక్కడ అడుగుతాడు మనకు ఎగ్జామ్లో. అరే బాబు, మ్యాక్సిమం అబ్జర్ప్షన్ బాడీలో ఎక్కడ జరుగుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. అది ఇక్కడ మీరు గమనించాల్సి చూడండి, మౌత్లో డ్రగ్స్ అబ్జర్వ్ అవుతాయి, ఇక్కడ డ్రగ్స్ అవుతాయి, ఇక్కడ డ్రగ్స్ అబ్జర్వ్ కావు, ఇక్కడ డ్రగ్స్ అబ్జర్వ్ అవుతాయి, కానీ ఇక్కడ డ్రగ్స్ అబ్జర్వ్ కావు. ఓకే, ఇక్కడ డ్రగ్స్ అబ్జర్వ్ అవుతాయి డ్రగ్స్ ఇక్కడేమో కావు.
అదే న్యూట్రియంట్స్ మొత్తం అబ్జర్ప్షన్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ న్యూట్రియంట్స్ మాత్రం కావు లార్జ్ ఇంటెస్టైన్లో. సో ద లోయర్ సైడ్ ఆఫ్ ది టంగ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇంటూ ద బ్లడ్ క్యాపిలరీస్ లైనింగ్ దెమ్. ఓకే, అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్, సింపుల్ షుగర్స్ అండ్ alcohol, drugs and etc. takes place. Principal organ for the absorption of nutrients, the digestion is completely here, and final products of the digestion such as glucose, fructose, galactose, amino acids are absorbed into the blood through mucosa, whereas fatty acids and glycerols are absorbed through mucosa into lymph of the lacteal. చూసారా, ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ మాత్రం లింఫ్ ఆఫ్ లాక్టియల్కి వెళ్తాయి అన్నమాట. సో అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్, సమ్ న్యూట్రియంట్స్ అండ్ డ్రగ్స్ మాత్రమే వెళ్తాయి, కానీ న్యూట్రియంట్స్ ఇక్కడ అబ్జర్వ్ కాబడవు. చూడండి, అసిమిలేషన్ అంటే ఏం లేదబ్బా, మనం తిన్న ఫుడ్ అనేది మనకు శక్తిని ఇవ్వాల. అంటే అబ్జర్వ్ అయిన ఫుడ్ ఫైనల్గా టిష్యూలోకి వెళ్ళిపోయి ఆ ఫుడ్ మెటీరియల్ మొత్తం మనకు ఎనర్జీని, అంటే ఎనర్జీకి ఉపయోగపడాలా, గ్రోత్కి, రిపేర్కి ఉపయోగపడాలి, దాన్ని అసిమిలేషన్ అంటారు. అంతేం లేదు. దీంట్లో డెఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో సిగ్నిఫికెంట్ డైజెస్టివ్ యాక్టివిటీ అక్కర్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. ఇది మాత్రమే ఇంపార్టెంట్. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో తిన్న ఫుడ్ మొత్తం అరిగి అంత స్పాంటేషన్ నిండిపోయిన తర్వాత మనకు రఫేజ్ అనే పదం ఉంది. ఇక్కడ రఫేజ్ అంటే ఏం లేదు, మనం బాత్రూమ్ కూర్చున్నప్పుడు మనకు సజ్జలు, మిల్లెట్స్, రాగులు, సజ్జలు, కొర్రలు తిన్నామనుకో మనకు ఏమొస్తుంది, ప్యాలెట్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. అంటే ఇది ఫైబర్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి దాన్ని రఫేజ్ అంటారు. అది ఓకే. ఇంకా చూడండి, రెక్టంలో ఉంటుంది, టెంపరీగా స్టోర్ అయ్యేది యానస్లో కాదు. ఓకే, రెక్టంలో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అదే. నెక్స్ట్ అర్గ్ అంటే ఏం లేదు, అర్జెంట్గా మనం ఎప్పుడైనా స్కూల్లో పాసుకున్నప్పుడు అర్జెంట్ మేడం సిగ్నల్ ఉంది, సో అర్జెంట్ అంటే అర్జెంటుగా పాస్ వస్తే స్టిమ్యులేషన్ వస్తుంది, దాన్ని అర్గ్ అంటారు. చూడండి, ఇక్కడ మనకు మాస్ పెరిస్టాల్టిక్ మూమెంట్, ఫోర్సిబుల్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్లో. బాత్రూమ్ మనకు వచ్చినప్పుడు పెద్ద పేగు ఎలా ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది లేదా, పెద్ద పేగు చాలా పెద్ద ఉంటుంది. అప్పుడు ఆడ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా మాస్ ఉంటుంది అనమాట, ఫోర్సిబుల్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉంటుంది. సో లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కడ మాస్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉంటుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్లో. అది వాలంటరీ ప్రాసెస్ అంటే ఎస్ వాలంటరీ, మనకు బాత్రూమ్ వచ్చినప్పుడు కదా కూర్చునేది, అట్లా మన ఆధీనంలో ఉంటుంది. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హార్మోన్స్. Activities of the gastrointestinal tract are under neural and hormonal control for proper coordination of different parts. The sight and smell and the presence of food in the oral cavity can stimulate the secretion of saliva. Gastric and intestinal secretions are also similarly stimulated by neural signals. The muscular activities of different parts of alimentary canal are also moderated by neural mechanism. Hormonal control of secretions of digestive juice is carried out by local hormones by gastric and intestinal mucosa are given below. Hormonal control of secretion of digestive juice is carried out by the local hormones by gastric and intestinal mucosa as given below. ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. గ్యాస్ట్రిన్ అన్నాడు, gastrin is secreted from the epithelium of the stomach. It stimulates the secretion of hydrochloric acid and pepsinogen. ఎంటిరోగ్యాస్ట్రిన్ దీనికి ఇంకో పేరు గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్, దీన్నే GIP అంటారు. ఎంటిరోగ్యాస్ట్రిన్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఈ సెక్రీటెడ్ బై ది ఎపిథీలియం ఆఫ్ డియోడినం, అంటే డియోడినంలో యొక్క ఎపిథీలియం ద్వారా సెక్రీట్ అవుతుంది. సో డ్యూ టు ది ఎఫెక్ట్ ఆఫ్ డైటరీ లిపిడ్స్.
సో డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ డైటరీ లిపిడ్స్. ఓకే, ఎంటెరోగాస్ట్రిన్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఈ సెక్రీటెడ్ బై ది ఎపిథెలియం ఆఫ్ డియోడినం డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ డైటరీ లిపిడ్స్ వల్ల. ఇట్ ఇన్హిబిట్స్ ది గ్యాస్ట్రిక్ అసిడిటీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మొటిలిటీ. చూడండి, గ్యాస్ట్రిక్ అసిడిటీని కంట్రోల్ చేస్తుంది, తర్వాత అంటే ఇన్హిబిట్ చేస్తుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మొటిలిటీని కూడా చేస్తుంది అనమాట. చూడండి, ఇవి ఇంటెస్టైనల్ హార్మోన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. ఇవి సెక్రీటిన్ ఈజ్ సెక్రీటెడ్ బై ది ఎపిథెలియం ఆఫ్ డియోడినం. ఓకే, ఇది చూడండి, ఎపిథెలియం ఆఫ్ స్టమక్, ఇది గ్యాస్ట్రిన్ ఎపిథెలియం ఆఫ్ స్టమక్, డియోడినం, అండ్ యాక్ట్ ఆన్ ద ప్యాంక్రియాటిక్ అసినీ, స్టిమ్యులేట్స్ ద సెక్రీషన్ ఆఫ్ వాటర్. సో ఇది పోయి ప్యాంక్రియాటిక్ అసినీ మీద పనిచేస్తుంది. దీని ద్వారా సెక్రీషన్ ఆఫ్ వాటర్ని, కార్బోహైడ్రేట్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్స్ ది సెక్రీషన్స్ ఆఫ్ వాటర్ అండ్ బైకార్బోనేట్స్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ యొక్క వాటర్ను, తర్వాత వచ్చేసి బైకార్బోనేట్స్ యొక్క సెక్రీషన్ను స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అది నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, కైలోసిస్టోకైనిన్. కైలో కాదురా, కోలిసిస్టోకైనిన్, దీన్నే సిసికే అంటారు. తర్వాత మనకు చూడండి ఎగ్జామ్లో సిసికే అని కూడా అడగవచ్చు, ఇదేమో జిఐపి అని అడగవచ్చు. సిసికే, కోలోసిస్టోకైనిన్, సిసికే, ప్యాంక్రియోజైమిన్. ఇట్ ఈస్ సెక్రీటెడ్ ఫ్రమ్ ద ఎపిథెలియం ఆఫ్ డియోడినం. ఇది కూడా డియోడినమే, ఎపిథెలియం ఆఫ్ డియోడినమే. యాక్ట్ ఆన్ ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్ అండ్ స్టిమ్యులేట్ ది సెక్రీషన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని, గాల్ బ్లాడరు రిలీజ్ ఆఫ్ బైల్ జ్యూస్ని రెస్పెక్టివ్లీ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఎంటెరోక్రైనిన్ సెక్రీటెడ్ ఫ్రమ్ ద డియోడినల్ మ్యూకోసా. ఎంటెరోక్రైనిన్ సెక్రీటెడ్ ఎక్కడి నుంచి అంటే డియోడినల్ మ్యూకోసా నుంచి సెక్రీట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? స్టిమ్యులేట్స్ ది సెక్రీషన్ ఆఫ్ సక్కోనిక్ ఎంట్రికస్. ఓకే, ఇది చేస్తుంది. తర్వాత విల్లీకినిన్ సెక్రీటెడ్ ఫ్రమ్ ఇంటెస్టైనల్ విల్లై నుంచి వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే స్టిమ్యులేట్స్ ది మూవ్మెంట్ ఆఫ్ విల్లై టు ఇంక్రీజ్ ది అబ్జార్ప్షన్. Calorific value of carbohydrate, protein and fats. The oxidation of 1 gram of protein and carbohydrate. ఆక్సిడేషన్ అంటే ఏం లేదు, పగిలిపోవడం. ఉన్నదాన్ని ఇప్పుడు ఈ పెన్ను పగిలిపోయి శక్తినిస్తే అది ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ఆఫ్ 1 gram ఆఫ్ ప్రోటీన్ పగిలిపోతే మరియు 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ పగిలిపోతే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తున్నాడు. ఈల్డ్ ఆల్మోస్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, 4.0 కెల్విన్ క్యాలరీ, whereas it is 9.0 కెల్విన్ క్యాలరీ in case of fats. ఓకే, ఈ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్కు 4.Kనే, కానీ ఫ్యాట్స్ మాత్రం 9.K. గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్కు సేమ్ అన్నాడు, ఈ రెండింటికి ఇదే వర్తిస్తుంది. కానీ 9.4 K మాత్రం ఫ్యాట్స్లో.